प्रवचन दिवस 8 डिस्कोर्स डे 8 ఎనిమిదవ రోజు ప్రవచనం. సాధనలో ఎనిమిదవ రోజు పూర్తయిపోయింది. ఇక శిబిరంలో 2 రోజులే మిగిలాయి. సీరియస్గా పనిచేయడానికైతే ఉన్నది ఒక్కరోజే. కాబట్టి చాలా సీరియస్గా పనిచేయాలి. సరిగ్గా ఎలా చేయాలో అలా పనిచేయాలి. ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకుంటేనే దాన్ని ఆచరించడం వీలవుతుంది. ధర్మాన్ని అర్థమే చేసుకోకపోతే దాన్ని ఏదో మతాచారం అనుకుంటే దాన్ని హిందూ ధర్మమోనో, బౌద్ధ ధర్మమోనో, జైన ధర్మమోనో, క్రైస్తవ ధర్మమోనో, ముస్లిం ధర్మమోనో పేర్లు పెడితే ఏమనాలి? ఏమాత్రం అర్థం చేసుకొని ధర్మం అంటే ఏమిటో. ఇక దాన్ని ఎలా ఆచరిస్తాం? ధర్మం అందరిది అని, ఎందుకంటే అది ప్రకృతి న్యాయం అని, విశ్వ విధానం అని, సత్యం అని తెలుసుకుంటేనే దాన్ని ఆచరించగలం. ప్రకృతి నియమం ఎవరి పట్ల పక్షపాతం చూపదు. ఎవరు నియమాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళను తప్పకుండా ప్రకృతే శిక్ష విధిస్తుంది. ఎవరిని వదిలిపెట్టదు. ఎవరి పట్ల పక్షపాతం చూపదు. నియమాన్ని అనుసరించిన వారిని ప్రకృతి ఆదరిస్తుంది. అందులోనూ ఎలాంటి పక్షపాతం ఉండదు. మంచి రాజ్యంలో నియమాలు అందరికీ వర్తిస్తాయి. అలాంటి రాజ్యంలోని కోర్టులో జడ్జి ఎలాంటి పక్షపాతం లేకుండా తీర్పులు ఇస్తారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని చూడరు. ఏ జాతి వాడో పట్టించుకోడు. తప్పు చేస్తే సరి, తప్పకుండా శిక్ష విధిస్తాడు. మరి ప్రకృతి శాసనం చాలా గొప్పది. చాలా మంచి న్యాయం అది. పక్షపాతం ఉండదు. అసలు ఉండనే ఉండదు. ఈ కులం వాడైనా, ఆ కులం వాడైనా, ఈ జాతి వాడైనా, ఆ జాతి వాడైనా, ఈ మతం వాడైనా, ఆ మతం వాడైనా తన మనసులో వికారం కలిగించుకుంటే ప్రకృతి శిక్ష విధించకుండా ఉండదు. ఆ క్షణంలోనే శిక్ష విధిస్తుంది. ఆందోళన తప్పదు, చికాకు తప్పదు. అదే తన మనసులో మంచి భావన కలిగితే, మైత్రి భావన కలిగిన, కరుణ జనించిన ప్రకృతి వెంటనే ఆదరించి బహుమతినిస్తుంది. ఎవరు అని చూడదు. ప్రకృతి నిర్ణయించిన నియమాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు. అసలు సంగతి మనం చూడాల్సింది ఏంటంటే, మనం ప్రకృతి నియమాన్ని పాటిస్తున్నామా లేదా, దాని ప్రకారం జీవితాన్ని నడుపుతున్నామా లేదా అని. ఈ సంగతి ఎవరికి ఎంత తొందరగా అర్థమైతే అంతగా వాళ్ళు ధర్మాన్ని పాటిస్తారు. వాళ్లకు మతాలు పట్టవు, ఆచారాలు పట్టవు, ఏ ఆడంబరాలు పట్టవు, ఏ నమ్మకాలు పట్టవు. వీటన్నిటిలోనూ అసలు అర్థమే లేదు. బుద్ధుని కాలంలోనే ఒక సంఘటన. ఒక ఆయన మాటలతో ప్రభావితుడయ్యాడు. అర్థం అవటం మొదలెట్టింది. నిజమే, సరైన మాటే. ఎలాంటి పక్షపాతం ఉండదు. తప్పు చేసే దానికి శిక్ష భరించాల్సిందే. నేను ఏ కులం వాడినైనా, ఎంత హోదావాడినైనా, ఎలాంటి వాడినైనా కానీ. ఒకసారి ఆయన ఒక బంగారు నగల దుకాణానికి వెళ్ళి బేరం చేస్తూ దగ్గరలో ఉన్న బంగారు నగ ఒకటి తీసి జేబులో వేసుకున్నాడు. అది వేసేసుకున్నప్పుడు సేట్ చూస్తుండగానే ఆ పని చేశాడు. ఇక ఆ సేట్ పట్టుకున్నాడు. భటులను రప్పించాడు. చెప్పేశాడు. ఈయన అప్పుడు అనుకున్నాడు, నిజమే, నేను ఇదే చూడాలనుకున్నాను. నేను ఎవరిని అని కాదు, నేను ఎవరినైనా కానీ, ఎంత హోదానే ఉండని, ఏ కులం వాడినైనా కానీ, న్యాయం నా పక్షాన నిలవదు. దొంగతనం చేస్తే శిక్ష తప్పకుండా పడుతుంది. అది ఎంత చక్కని మాట. ఇదే విధంగా ప్రకృతి న్యాయాన్ని జవదాటినా శిక్ష పడాల్సిందే. రాజ్యంలో చట్టాన్ని ఉల్లంఘిస్తేనే ఎవరూ పక్షపాతం చూపట్లేదు. ఇక ప్రకృతి న్యాయం తప్పినవాడు ఎవడైంది? బ్రాహ్మడా, హిందువా, జైనుడా, బౌద్ధుడా, వేరే ఏదైనా చూడదు కదా. చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు. సాధకుడు తన అనుభూతితో గనక చూడడం మొదలెడితే అతనికి ఈ విధంగా దొంగతనం చేసి చూడాల్సిన అవసరం ఉండదు. తన లోపలే చూసి తెలుసుకోవచ్చు. చూడు, నాలో క్రోధం కలిగించుకున్నాను, క్రోధం కలగంగానే ద్వేషం, దుర్భావన కలిగించుకున్నాను. మరి చూడు ఎంత బాధకు గురయ్యానో. ఇలా తనలో చూసి తెలుసుకుంటాడు. మన ఈ సాధనంతా మనల్ని మనం తెలుసుకునేటందుకే, మన ఆత్మదర్శనం కోసమే. ఆత్మదర్శనంగానే ఏదో కల్పించుకొని ఆ ఆత్మను చూడటం మొదలెట్టారు. ఆత్మదర్శనం అంటే అర్థమే మనను గురించిన సత్యాన్ని దర్శించి దాని ద్వారా ప్రకృతి నియమాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటమే. చూడు బాయ్, ఎప్పుడెప్పుడు నేను నాలో వికారాలు కలిగించుకున్నా ప్రకృతి ఆ క్షణంలోనే దండన విధిస్తుంది. నేను చాలా ఆందోళనకు గురవుతాను. నేను ఈ ఆందోళన లేకుండా చేసుకోవాలంటే వేరే దారి లేదు. వికారాలు కలగకుండా చూసుకోవటమే. వికారాలు అనేక రకాలుగా ఉంటాయి. అయినా వాటిని 2 భాగాలుగా విభజించవచ్చు. ఒక భాగంలోని వికారాలను రాగాత్మకాలు అన్నారు. రెండో రకం వాటిని ద్వేషాత్మకాలు అన్నారు. రాగాత్మకం ఏదైనా ఇష్టమే, ఆసక్తి కలిగింది, దురాశ కలిగింది, కామం కలిగింది, ఇది కావాలి 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 అని దేని పట్ల అనురాగం పెంచుకున్నాడు. ఇలా కావాల్సిందే, ఇలా అయి తీరాలి అనుకున్నప్పుడు
ఆ కోరిక నెరవేరలేదు, దానికి ఏదో ఆటంకం వచ్చింది, ఏదో అడ్డు తగిలింది. వెంటనే రెండో రకం వికారాలు ద్వేషాత్మకాలు తలెత్తుతున్నాయి. ఆటంకం వచ్చింది, ఇష్టం లేనిది ఏదో జరిగింది, లేకపోతే ఇష్టమైనది ఏదో నెరవేరలేదు, ఈ రెండింటిలో ఏదైనా జరిగింది. వెంటనే లోపల ద్వేషం కలిగింది, కోపం తలెత్తింది, చెడు తలుపులు కలిగాయి, మనసు పాడైంది. సాక్షిలాగా ద్రష్టాభావంతో తటస్థంగా ఉంటూ తన లోపల సత్యాన్ని విభజించి చూడడం అలవాటైతే, అలాంటి శక్తి పెంపొందితే స్పష్టంగా తెలుస్తుంది, ఈ ద్వేషాత్మక వికారాలు ఏవైతే మన లోపల కలుగుతున్నాయో అవి మనల్ని ఎంతో కలవరపరుస్తాయి, మనసునంతటినీ పూర్తిగా క్షోభ పెడతాయి, మనసంతా ఎంతో అతలాకుతలమైపోతుంది. రాగాత్మక వికారాలు కలిగినప్పుడు బాగా లోతుల వరకు ఎవరైనా చూడలేకపోతే పైపైన ఏదో ఇష్టమైన అనుభూతి కలుగుతున్నట్టు ఉంటుంది, కానీ కొంచెం లోతుల్లోకి వెళ్ళి చూస్తే లోపల ఉన్నది వ్యాకులతే, అశాంతే. రాగంతో కూడా వ్యాకులతే, ద్వేషంతో కూడా వ్యాకులతే. రాగం అంటే దురాశ. ఇక్కడికి అంటే భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ నివసించడం మొదలెట్టిన తర్వాత ఒక సంగతి తెలిసింది. భాష ప్రతి ప్రాంతానికి కొత్త రూపం సంతరించుకుంటుంది, పదాల అర్థాలు మారిపోతాయి. మహారాష్ట్రలో నాకు చెప్పారు, రాగం అంటే దురాశ కాదు, రాగం అంటే కోపం అని అర్థమట. నేను మాటిమాటికి అంటుంటాను రాగం ద్వేషం అని. ద్వేషంలో కూడా కోపం ఉంటుంది, రాగంలో కూడా కోపమే, రెండిట్లోనూ కోపం. ఇది ఎలా వీలవుతుంది? అలాగే తెలుగులో కూడా రాగం అనగానే కొందరికి సంగీతం గుర్తుకొస్తుందేమో, కానీ నేను ఎప్పుడెప్పుడు రాగం ద్వేషం అని అన్నా, ద్వేషం అంటే కోపం, క్రోధం, చెడు భావన. మరి రాగం అంటే దురాశ, కామం, ఏదో కావాలి అనే కోరిక అని అర్థం చేసుకోవాలి. ఈ రాగాత్మక వికారాలు పుట్టినప్పుడు మనల్ని అయితే కలత చెందిస్తాయి, కానీ ద్వేషపు పుడితే మాత్రం ఇంకా చాలా ఎక్కువ వ్యాకులపరుస్తాయి. కొంచెం లోతుల్లోకి వెళితే ఒక సంగతి తెలుస్తుంది, ఈ రెండింటినీ వేరు చేయలేమని. ఎప్పుడెప్పుడు మన మనసులో రాగం జనిస్తుందో దాంతోపాటే ద్వేషం కూడా పుడుతుంది. ఎందుకంటే ఒకే నాణానికి ఇవి బొమ్మ బరుసు లాంటివి. ఒకే నాణానికి ఒకవైపున రాగం ఉంటే రెండో వైపున ద్వేషం ఉంది. ఏదైతే ఇష్టంగా అనిపిస్తుందో, మనసుకు నచ్చుతుందో దాని పట్ల రాగం ఉంటుంది. సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఏదైనా అయిష్టంగా ఉంటే, మనసుకు నచ్చకపోతే దాని పట్ల ద్వేషం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మన మనసులో ఏదైనా కోరిక, ఒక ఆశ పుట్టడం మొదలైతే రాగం మొదలైంది, దురాశ మొదలైంది. దాంతోపాటు అంతర్మనసు లోతులో ఎక్కడో ఇంకో వికారం మొదలవుతుంది. అరే, దీనికి ఎక్కడా ఆటంకం కలగకూడదు, ఇలాగే జరగాలని నా కోరిక, నా కళ, అలా నా కళ ఫలించాలి అని. దాంతోపాటు ఇది కూడా నడుస్తుంది, దీనికి ఎక్కడ అడ్డంకి ఎదురవ్వకూడదు, ఇదైతే ఇలా అయి తీరాలి, ఇదైతే ఇలా అయి తీరాలి, అవ్వదేమో మరి అన్న అనుమానం ద్వేషాన్ని పుట్టిస్తుంది. అలా రాగంతో పాటు ద్వేషం కూడా పుడుతుంది. మనలో ఉదయించే ప్రతి ద్వేషం వెనుక దాని వేర్లలోనే రాగం ఉంది. మనలో రాగం ఎంత వేళ్ళునుకొని ఉంటే ద్వేషం కూడా అంత బలంగానూ ఉంటుంది. ద్వేషం ఎంత లోతుగా ఉంటే దుఃఖం అంత లోతుగానూ ఉంటుంది. ఇవి ప్రకృతిలోని కొన్ని తిరుగులేని నియమాలు, అందరికీ వర్తిస్తాయి, ఒకేలాగా అందరికీ వర్తిస్తాయి. ఈ సంగతి ఇక్కడి ఋషులకు, మునులకు చాలా తొందరగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు బయటి విషయాలను పరిశోధించి సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేయలేదు. తమ లోపలే పరిశోధన మొదలెట్టారు. రహస్యాలు వెల్లడయ్యాయి. ప్రకృతి నియమం యొక్క రహస్యం అనుభూతి పరంగా చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఇంకా లోతులకు వెళ్తే ఇంకో సంగతి తెలుస్తుంది. ఈ రాగద్వేషం అసలు ఎందుకు కలుగుతాయి? రాగం ఎందుకు కలుగుతుంది? మనలో అహంకారం, నేను ఉన్నాను అని ఎలా కలిగించుకున్నామంటే, ఈ నేను అని ఎవరినంటున్నానో అర్థమే కాదు, దేన్ని నేను అంటున్నానో అని కొంచెం కూడా స్పృహ ఉండదు. ఏదో నేనును కల్పించాం, మనకుగా ఊహించి కల్పించుకొని తయారు చేసిన నేను ఇది. ఇక ఆ నేను పట్ల ఎంత అనురాగం, ఎంత ఆసక్తి. నేను ఈ నేను ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందంటే, ఇక ప్రపంచమంతా ఈ నేను చుట్టూతోనే చక్కర్లు కొడుతుండాలి. ప్రపంచం మొత్తంలోనూ ఈ నేను, నా కోరిక ప్రధానమైపోతాయి. ఎందుకంటే నేను గొప్ప అయితే నా కోరిక కూడా గొప్పే. ఈ కోరిక నెరవేరాల్సిందే. ప్రపంచంలోని ప్రతి ప్రాణి కూడా నా ఈ కోరికకు నెరవేర్చడంలో సహాయపడాలని ఆశ.
కాబట్టి నాలో వికారాలు కలగకుండా ఉండటానికి నేను ఏ పని చేసినా అది నా మేలు కోసమే. అది తప్ప మిగిలిన పనులన్నీ కేవలం ప్రాపంచిక విషయాలు. వాటికి ధర్మంతో పని లేదు. ధర్మానికి సంబంధించినంత వరకు ఒక విషయం ఇది ఒకటే, నేను నాలో ఏర్పడిన ఈ పాత అలవాటును, రాగం పుట్టించుకునే అలవాటు, ద్వేషం కలిగించుకునే అలవాటు, ఇంకా అనేక రకాల మనోవికారాలు పెంపు చేసుకునే అలవాటును ఎలా మార్చుకోవాలి, ఎలా బాగుపడాలి అన్నదే. ఇదంతా భారతదేశంలోనే కనుగొన్నారు. భారతదేశ పురుషులు, మహాత్ములు ఈ పదాన్ని చాలా ఎక్కువగా వాడేవాళ్ళు. అనారంభి అనారంభి అని. ఎవరైనా అసలు ఏ ప్రాణిని హింసించని వాళ్ళుంటే వాళ్లను అనారంభి అనేవాళ్ళు. వాళ్ళకి వ్యతిరేకంగా ప్రాణిహింస చేసేవాడు ఆరంభి. ఎవరైనా చాలా శాంతంగా ఉంటే, సాత్విక స్వభావం గలవాడైతే వాడు అనారంభి. పోట్లాట పెట్టుకునేవాడు ఆరంభి. ఏమిటి ఈ ప్రారంభించడం, ఈ ప్రారంభించకపోవటం? పైకి ఇలా అనిపిస్తుంది, ఎవరో నన్ను తిట్టారు, అవమానించారు, దాంతో నాకు కోపం వచ్చింది, నేను తిట్టాను, కొట్టాను, గొడవ మొదలెట్టింది అయితే వాడే కదా, కాబట్టి ఆరంభి ఎవరు? వాడే కదా. నేను ఆరంభిని ఎలా అవుతాను? కాను, నేనైతే అనారంభిని అని అర్థం చేసుకోలేదు. కానీ అర్థం చేసుకోలేదు ఎందుకంటే పైనే చూస్తున్నాడు. బయటి విషయాన్నే చూస్తున్నాడు. లోపల చూడటం మొదలైనప్పుడు అర్థమవుతుంది, వాడి దుఃఖానికి ఆరంభి వాడు, నా దుఃఖానికి ఆరంభిని నేను. వాడు నన్ను తిట్టినప్పుడు తనలో కోపం అనే వికారాన్ని పుట్టించుకున్నాడు, దుఃఖం ఆరంభమైంది. అంటే వాడు తన దుఃఖానికి ఆరంభయ్యాడు. నా లోపల కాదు కదా. నా దుఃఖం ఎప్పుడు మొదలైందంటే దానికి ప్రతిక్రియగా నేను కోపం తెచ్చుకున్నప్పుడు, నేను కోపం తెచ్చుకోగానే నా దుఃఖం ఆరంభమైంది. కాబట్టి నా ఆరంభి నేను, వాడి ఆరంభి వాడు. ఇద్దరం అనారంభులం కాదు, ఇద్దరికిద్దరం ఆరంభులమే. ఈ సంగతి ఎప్పుడు అర్థమవుతుందంటే తన లోపల సత్యాన్ని గమనించినప్పుడు. బయటే చూస్తున్నంతకాలం ఫలానవాడు పేచికోరు, ఫలానవాడు చాలా చెడ్డవాడు, నాలో ఏ దోషమూ లేదు, వాడు ఇట్లా అంటేనే నేను చేశాను, నాకు ఇట్లా చేయక తప్పింది కాదు అనిపిస్తుంది. స్పృహే ఉండదు. నేను ఇట్లా చేసినప్పుడు నాకు నేను చెడు చేసుకునే ప్రక్రియ మొదలెట్టాను అని. ఎందుకంటే ఎప్పుడు తన వైపు తిరిగి చూడడు కదా. కాబట్టి ఏ సాధనైతే చేస్తున్నానో, ఏ ప్రయత్నమైతే చేస్తున్నానో ఆ ప్రయత్నం నా మనసు యొక్క ఈ స్వభావాన్ని మార్చటంలో సహాయపడుతుంటే అది నిజంగా ధర్మమే. మరి ఏ పని చేస్తే నా మనసులోని రాగం పోదో, ద్వేషం పోదో, వికారాలు పోవో, మనసు స్వభావం మారదో, సోదరా, అది వేరే ఏదైనా కావచ్చు కానీ ధర్మం మాత్రం కాదు. ధర్మం పేరిట ఇక్కడ మనల్ని మనం మోసం చేసుకోవటం లేదు. ఏ పనుల వల్ల మన మనసులోని వికారాలు దూరం అవుతాయో అవి కూడా పై కావు. మనసు పై భాగంలోనే మనం వికారాలు దూరం చేసుకుంటే ఏదో కొంత లాభం కలుగుతుందని అనిపిస్తుంది, కొంచెం మేలు నిజంగానే కలుగుతుంది. కానీ మనస్సు పై భాగం చాలా చిన్నది. మిగిలిన భాగం అంతా దాని అర్ధచేతనం అనండి, అచేతనం అనండి, అది ఎంతో మొండిది. అది పైభాగపు ఆజ్ఞలను పాటించడానికి సిద్ధంగా ఉండదు. బుద్ధి ఆజ్ఞల్ని, చేతన చిత్తపు ఆజ్ఞల్ని పాటించడానికి సిద్ధంగా ఉండదు. ఎంత మొండిదంటే అది తన స్వభావపు ఉచ్చులో ఇరుక్కుపోయింది. ఏ కొంచెం ఇష్టం అనిపించినా రాగం పుట్టిస్తుంది, ఏ కొంచెం నచ్చకపోయినా ద్వేషం కలిగిస్తుంది. పైనుండి మన బుద్ధి ఎంత చెప్పినా ద్వేషం వద్దు, రాగం వద్దు అని అది ఏమాత్రం పట్టించుకోదు. దాన్ని బాగు చేసుకోవాలి. మనం చేసే పనుల్లో, మన ప్రయత్నాల్లో, సాధనలో ఏవైతే మన మనసులోని ఈ మొండిభాగపు గుణాన్ని మార్చడంలో సహాయం చేస్తాయో అవి ధార్మిక విషయాలు. అవి మనకు ముక్తినిచ్చే మార్గం, మనల్ని దుఃఖాల నుండి బయటికి తెచ్చే మార్గం. ఇది చేయటానికే వచ్చాం. బాగా అర్థం చేసుకోవాలి ఏం చేస్తున్నాం అనేది. ఎలా మన అంతర్మనసు స్వభావాన్ని మార్చాలి. దాని స్వభావాన్ని మార్చకపోతే మన దుఃఖాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి క్షణం దుఃఖాలు పెరుగుతూనే ఉన్నాయి. పైకి మాత్రం మనల్ని మనం మోసగించుకుంటూ ఉంటాం. మనసులోని పై భాగాన్ని మనం ఎన్ని రకాలుగా ఉల్లాసపరిచినా, ఈ వ్యాపకంలో ఆ వ్యాపకంలో ఈ ఆశ పెట్టి కొంచెంసేపు ఇటు తిప్పి అటు తిప్పి ఏం చేసినా ఊరికే అనుకోవచ్చు మనం చాలా సుఖంగా ఉన్నామని, చాలా ప్రశాంతంగా ఉన్నామని. కానీ అంతర్మనసులో మాత్రం టెన్షన్ తప్ప మరేదీ లేదు. టెన్షనే టెన్షన్, ఒకటే ఆందోళన. అది కూడా పెరిగిపోతుంది, ఎక్కువ అవుతూనే ఉంది. ప్రకృతి నియమం ఒకటి ఉంది. అదేంటంటే మనం మన అంతర్మనసులోని భాగాన్ని సరిచేసుకోనంత వరకు మన దుఃఖం తగ్గదు అనేది. అది పెరుగుతూనే పోతుంది. ఎప్పుడైతే మనం ఈ భాగాన్ని బాగు చేసుకోవడం మొదలెడతామో అప్పుడు మనకు దుఃఖ ప్రకృతిలోకి వెళ్ళి
ఈ నిజాన్ని చూసినవాడే దీన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఆ లోతుల వరకు వెళ్ళినవాడు అన్ని మతాచారాలను పక్కన పెట్టి ఒక శాస్త్రవేత్తలాగా సత్యం ఏంటి అని చూసి ఆ సత్యాన్నే స్వీకరించి ఆ సత్యాన్ని జాగ్రత్తగా విభజించి విశ్లేషించి దాని లోతుల వరకు నిజంగా వాస్తవం ఏమిటి అని పరిశోధిస్తే ఆ రహస్యమంతా, ప్రకృతి రహస్యమంతా తెలిసి వస్తుంది. ఎవరు ఈ స్థితిని చేరినా వాళ్ళందరూ ఈ సంగతిని బాగా అర్థం చేసుకున్నారు. కొద్ది మాటల్లో ఈ ప్రకృతి రహస్యాన్ని, ఈ ప్రకృతి న్యాయాన్ని బుద్ధ భగవానుడు వివరించాడు, ధర్మాన్ని బోధించారు, సత్యం తెలియజెప్పారు. అనిత్యవత్ సంఖార ఉపాదవయ ధమ్మినో ఉపాదవయ ధమ్మినో ఉపజిత్వా నిరుజ్జంతి తే సంగూపసమో సుఖో. ఏమిటి అనిత్యావత సంఖార? ఈ సంస్కారాలన్నీ నిజంగా అనిత్యాలే, అశాశ్వతమైనవే. ఉత్పన్నం అవ్వటం నశించడం, ఉత్పన్నం అవ్వటం నశించడం, ఇదే వీటి స్వభావం. ఇది ఉన్నంత ఉత్పన్నం కావటం నశించడం, ఉత్పాదవయదమ్మినో, ఇదే వీటి ధర్మం, వీటి లక్షణం. ఈ ఇంద్రియ క్షేత్రంలో కూడా ఒక్క సంగతి మాత్రం శాశ్వతమే, నిత్యమే. ఇంద్రియాల పరిధికి ఆవల ఉన్నది ఎలాగూ నిత్యమే. కానీ ఇంద్రియాల పరిధిలో కూడా ఒక నిత్యమైన సంగతి ఉన్నది. ఏంటది? ఇదంతా అనిత్యమే, అశాశ్వతమే, ఎల్లప్పుడూ మార్పు చెందేదే. ఈ స్వభావం మారదు, ఇది ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. శరీరం చిత్తం పూర్తిగా ఉత్పన్నం అవటం నశించటం, ఈ స్వభావం మాత్రం నిత్యమే, శాశ్వతమే, ఇది మారదు. దీన్ని కూడా చూడాలి. ఇది మారదు అనే దాన్ని కూడా దర్శించాలి. అలా చేస్తే వీటి పరిధికి ఆవల అది నిత్యము శాశ్వతము అయినదేదో, ఎక్కడైతే ఉత్పన్నం అవ్వటం నశించడం అనేది లేదు, దాన్ని కనుగొనటం సులభం అవుతుంది. కనుక ఉప్పాదవయదమ్మినో అని మారని నిత్యమైన సత్యం. సాధకుడు ఇంకా లోతులకు వెళితే ఇంకొక సంగతి గమనిస్తాడు. ఉత్పన్నం అవుతుంది, నశిస్తుంది, మళ్ళీ తయారైపోయి నశిస్తాయి, వెంటనే మళ్ళీ ఉత్పన్నమైపోతాయి. ఇలా ఎప్పుడెప్పుడు మళ్ళీ తయారైనా ముందుసారి కంటే పెద్దదవుతుంది. ఇలా పెరిగి ఉత్పన్నం అవుతుంది. ఈ క్షణంలో నేను కోపం కలిగించుకుంటే తర్వాతి క్షణంలోని మనసు ఇంకా ఎక్కువ కోపంతో ఉత్పన్నమవుతుంది. ఆ తర్వాతి క్షణంలో ఇంకా ఎక్కువ కోపం. ఒకవైపున ప్రకృతి నియమం పనిచేస్తుంది, ఉత్పన్నం కావటం నశించడం అనేది. దాంతోపాటు మరోవైపున పెరుగుతోంది, ఉత్పాదవ్యయంతో పాటు పెరిగిపోతుంది కూడా. ఇంకొక ప్రకృతి నియమం కూడా ఉంది. ప్రకృతిదే మరొక నియమం. అదేంటంటే ఉపజిత్వ నిరుజ్జంతి. ఉత్పన్నమైంది, మనం దాన్ని సాక్ష్యలాగా చూసాం, అంతర్మనసు లోతుల వరకు మనం శమింపజేశాం, కొత్త సంస్కారాలను తయారు కానివ్వలేదు. అందువల్ల నిరుజ్జంతి, విడిపోతాయి. ఆ పొరలన్నీ ఒకదాని తర్వాత ఒక పాత సంస్కారం పొంగి బయటకు వస్తున్నాయి. మనం సమతలోనే స్థిరంగా నిలిచాం. అప్పుడు ఒకదాని తర్వాత ఒక పొర విడిపోతున్నాయి. ఎన్నెన్ని పాత పొరలు విడిపోతాయో, కొత్త వాటిని తయారు కానివ్వం. పాతవి ఎన్నెన్ని విడిపోయాయో తేసం ఊప సమోసుఖం. అలా ఎన్నెన్ని శాంతించాయో, ఎన్నెన్ని తగ్గిపోయాయో అంతంత సుఖం నిజంగా లభిస్తుంది. నిజంగా అనుశయ క్లేశాలను, ఆ దుఃఖమంతా దూరం అయిపోతుంది. పొరలన్నీ విడిపోతే అన్నీ బీసంఖార గతం చిత్తం. ఎలాంటి భవ సంస్కారము మనలో, మన మనసులో మిగలనే లేదు. నిజంగా ముక్తుడైనాడు. ఇది ఎవరో గొప్పవాళ్ళు చెప్పారు కాదు, వాళ్ళు చెప్పారని కదా అని నమ్మవద్దు. మీ అనుభూతితో తెలుసుకోవాలి. ఈ నియమాన్నంతా మన అనుభూతితో స్వయంగా తెలుసుకుంటే ఏ రకంగా ఇవి పెరుగుతున్నాయో, అవి పెరుగుతుంటే మనం ఎలా వీటికి బ్రేక్ వేశామో, మనసు లోతుల్లోకి వెళ్ళి ఎలా నిలిపేశామో. పైపైన బ్రేక్ వేస్తే లాభం లేదు, అంతర్మనసు లోతులో వీటిని నిలిపివేయాలి. ఇదంతా మన అనుభూతితో స్వయంగా తెలుసుకుంటే, ఆ సమయంలో సమతలోనే నిలిచి ఉంటే సంవేదనలు తెలుస్తున్నాయి, మనం సమతలోనే ఉన్నాం. అప్పుడు ఈ రెండో నియమం ఏది? ఉపజత్వ నిరుజ్జంతి తేసంగూపసమోసుకో తన పని మొదలెడుతుంది. ఒక ఉదాహరణ దీనికోసం. ముందసలు ఈ పెరగటం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఒక వటవృక్షం మొలిచింది. చిన్న విత్తనమే, కానీ ఎంత పెద్ద చెట్టు. దానికి ఇప్పుడు మళ్ళీ పళ్ళు రావటం మొదలయ్యాయి. ప్రతి సంవత్సరం అది ఎన్నో పళ్ళు ఇస్తుంది. వేల లక్షల సంఖ్యలో అవి వస్తాయి. ఇస్తూనే ఉంది. మరి ఇది దీర్ఘాయువు, ఎంతో కాలం ఉంటుంది.
కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతుంది, వేల సంవత్సరాలు. విత్తనం మాత్రం ఒకటే వేశాం. చూడు మరి ఎంత పెరిగిపోతుందో చూడు. ఒక విత్తనమే ఎన్నెన్ని పళ్ళు ఇచ్చింది. కానీ ఎంత ఎక్కువ కాలం ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు ఇంత పెద్ద చెట్టు కూడా ముసలిదైపోతుంది, బలహీనమైపోతుంది, చివరికి చచ్చిపోతుంది, ఎండిపోయి పడిపోతుంది. ఇక దానికి పళ్ళు రావు. మామూలు మనిషి అయితే అంటాడు, ఒక విత్తనం వేశాం, ఇప్పుడు చూడు దానికి ఇన్ని పళ్ళు వచ్చాయి, ఇక దీని పని అయిపోయింది అని. అలా ఎన్నటికి కాలేదు. ఆ చెట్టు చచ్చిపోయి ఉండొచ్చు, కానీ ఈ పెరగటం మాత్రం ఆగలేదు. నడుస్తూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంది. ఎలా అర్థం చేసుకో. మనం వేశాం కదా ఒక విత్తనం, దానివల్ల ఈ చెట్టులో ఎన్ని పళ్ళు వచ్చాయో వాటిలో ప్రతి దాంట్లోనూ కనీసం ఒక్క విత్తనమన్నా అదే క్వాలిటీది ఉండి తీరుతుంది. అదే క్వాలిటీ విత్తనాలు ఒకటో చాలానో ప్రతి పండులోనూ ఉంటాయి. అంతేకాక ప్రతి విత్తనం, ఆ పండులోని ప్రతి విత్తనం మంచి నేల మీద పడితే ఒక్కొక్క విత్తనంతో ఒక్కొక్క వటవృక్షం తయారవుతుంది. వాటికి ఎన్ని పళ్ళు వస్తాయో అన్నింట్లోనూ మళ్ళీ విత్తనాలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లోంచి మళ్ళీ ఒక్కొక్క వటవృక్షం. అరే, ఇంకా వీటికి అంతెక్కడా? పెరుగుతూనే పోతుంది కదా, పెరుగుతూనే పోతుంది. సరిగ్గా ఇలాగే ప్రకృతి నియమం మనలో కూడా పనిచేస్తుంది. మన చిత్తధారలో మనం ఒక సంస్కారాన్ని తయారు చేసుకున్నాం. ఒక విత్తనం నాటాం. తెలుసో తెలియకో అజ్ఞానం కొద్దీ నాటి ఉండొచ్చు, తెలివి లేక నాటి ఉండొచ్చు, ఆదమరిచి నాటి ఉండొచ్చు, స్పృహ లేదు అందుకే వేస్తాడు. ఒక విత్తనం వేశాం, ఇక చూడు పెరుగుతూనే ఉంది. జన్మల వరకు అది ఇక పెరుగుతూనే పోతుంది. దాన్ని ఎలా ఆపాలి? ప్రకృతి యొక్క రెండో నియమం పెరగటాన్ని ఆపి పాత వాటిని కూడబెట్టిన వాటిని కూడా లాగి బయట పారేసేది దాన్ని ఎలా పని చేయించాలి? మనసు లోతుల్లోకి వెళ్తే అప్పుడు పని జరుగుతుంది. తెలిసిన జ్ఞానులు చెప్పారు, సంవర్ కరో అంటే శాంతింపజేయి అని. అదే చేస్తున్నాడు. ముందు పైపైన స్థూలంగా కనిపించే వాటితో మొదలెట్టాడు. కళ్ళను నిగ్రహించడం చాలా మంచిది. చెవులను నిగ్రహించడం చాలా మంచిది. అలాగే ముక్కును, నాలికను, శరీరాన్ని, మాటను నిగ్రహించడం చాలా మంచిది. ఇవన్నీ చేయాలి. కానీ వీటన్నింటికంటే గొప్పది మనసును నిగ్రహించడం. ఆ మనసును కూడా పైపైనే కాదు, సర్వత్ర అంతటా లోతుల వరకు నిగ్రహించాలి. సబ్బత్త సంవరో సాధు సబ్బ దుఃఖాపముచ్యతి. అలా చేస్తే అంతర్మనసు లోతుల వరకు నిగ్రహిస్తే అప్పుడు సంస్కారాలు ఉబికి రావటం మొదలవుతుంది. పాత సంస్కారాలు ఉబికి వస్తాయి, బలహీనమైపోతాయి, నశించడం మొదలెడతాయి. అలా అన్ని దుఃఖాల నుండి విముక్తి కలగటం ప్రారంభమవుతుంది. ఇలా ఎవరైతే మనసును పూర్తిగా శమింపజేశారో వాళ్ళు అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందుతారు.